వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జలార్ల వలలకు చిక్కిన వింత చేపలు. భార్య కాపురానికి రావడం లేదని మామకు చెందిన 5 వాహనాలను తగలబెట్టిన అల్లుడు. టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళనలు. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించిన కలెక్టర్ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజల నుంచి 165 ఫిర్యాదులు వచ్చాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. జెడ్పీ స్కూల్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ విషయంలో ఘర్షణకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులపై మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వర్గం దాడి చేసింది. పోలీసులు ఇరు వర్గాల చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి వర్గం, రాఘవేంద్ర రెడ్డి వర్గాల మధ్య విభేదాలు రోడెక్కాయి. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తానేనని, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, స్టోర్ డీలర్లు తమకే కావాలని రాఘవేంద్ర రెడ్డి వర్గం పట్టుబడుతుంది. ఇప్పుడు ఏకంగా బాహాబాహీకి దిగాయి. 10 రోజుల క్రితం వంట ఏజెన్సీ కోసం ప్రాథమిక పాఠశాలలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మంత్రాలయం జిల్లాలో సంచలనంగా మారింది. టీడీపీ నేతలే బాహీకి దిగడం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మీ స్వామికి ఏం చెప్తున్నాను 10 రోజుల కిందట ఇంటికాడికి రా వచ్చి 7 రోజులకి ఏం
ఖమ్మం జిల్లా తిరుమయ్యాలపాలెం మండలం బీచ్రాజ్పల్లి వద్ద అకేర్లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండ జలార్ల వలకు సముద్ర జలాల్లో కనిపించే వింత చేపలు చిక్కాయి. స్థానికులు వీటిని దయ్యం చేపలుగా పిలుస్తున్నారు. मिटका मिटका జమ్మూ కాశ్మీర్ విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన 5 జవాన్లు, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 జవాన్లు హైదరాబాద్ నుండి ఆర్మీ అధికారులు గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. జవాన్ల మృతదేహాన్ని తమ నివాసాలకి తరలించే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఆర్మీ అధికారులు. ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి. భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో పిల్లనిచ్చిన మామకు చెందిన 5 వాహనాలను అల్లుడు తగలబెట్టాడు. మచిలీపట్నంలోని చిలకలపూడి స్టేషన్ పరిధిలో సంఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ పుట్టింటికి రాగా తన భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తింటి వారిని అల్లుడు కోరారు. భార్య కాపురానికి రాకపోవడంతో వాహనాలకు నిప్పు పెట్టాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడపల్లికి చెందిన గండి కోటయ్య శ్యాంప్రసాద్ తన అల్లుడు దాసరి షబర్నాథ్కు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇవాళ కష్టమైంది అసలు చేయనప్పుడు ఇల్లు బిజీగా ఉంటారు. సాయంత్రం వస్తున్నారు నుంచి మేము కలిసారు. నేను 1:30కి పెద్ద పెద్ద సౌండ్లు వస్తుంటే ఏంటని చెప్పేసి కుక్క ఈ గదిలో కట్టేసాము. ఈ తలుపు తీసుకొని తలుపు కూడా అంటుకుంటుంది. ఇక
వరంగల్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి మర్డర్ కలకలం రేపింది. వరంగల్ బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన పూసల భద్రయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. వరంగల్ ఎల్లం బజార్ ప్రాంతానికి చెందిన భద్రయ్య కంసాలి కులస్తుడు. తన వృత్తి కొనసాగిస్తూ నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే సమయంలో సమీప బంధువులు ఫోన్ చేసి మీ నాన్నకు దెబ్బలు తగిలాయి అని చెప్పడంతో మృతుడి కూతురు అక్కడికి వెళ్లి చూడగా తన తండ్రి మృతి చెంది ఉన్నాడని కూతురు తెలిపింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అనుమానాస్పద స్థితిగా మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. ఎల్లం బజార్లో ఉండేటువంటి పూసల వీరభద్రాచారి ఇతను మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. సో నిన్న నైట్ అరౌండ్ 9:30 ఆ ప్రాంతంలో ఇంట్లో వాళ్ళ భార్యతోని మరి మేస్త్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. తర్వాత అతను మళ్ళీ తిరిగి ఇంటికి రాడు. సుమారు 2 గంటల ప్రాంతంలో, మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో వాళ్ళ యొక్క మిసెస్కు వాళ్ళ రిలేటివ్ ఒకతను ఫోన్ చేసేసి ఇతను మన బట్టల బజార్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో చనిపోయి ఉన్నాడని చెప్పేసి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆమె వచ్చి చూసింది. అతను వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో రక్తపు మడుగులో తీవ్రమైనటువంటి గాయాలతో చనిపోయి ఉన్నాడు. సో దాని మీద ఆమె ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో అన్ని యాంగిళ్లలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. అన్ని సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తున్నాము. సో ఐ హోప్ సాయంత్రం వరకు కొంత క్లూ వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్లూ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు కటౌట్కి పాలాభిషేకం చేసిన మంత్రి నారాయణ. పింఛన్దారుల చేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయించిన మంత్రి నారాయణ వెంకటేశ్వరపురంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన నారాయణ. కోటంరెడ్డి జూలై 1వ తేదీ వితంతులకు పింఛన్ 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ జుహీర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల చేత సీఎం చంద్రబాబు చిత్రపటానికి నారాయణ పాలాభిషేకం చేయించారు.
తెలంగాణలో ఉన్న బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై 5 నుంచి 12 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. సోమవారం గోదావరి భాస్కర భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్లో ఉన్నటువంటి ఒక మైన్ని గుజరాత్ మినరల్ కార్పొరేషన్ కంపెనీ గవర్నమెంట్ దానికి నామినేషన్ పద్ధతిలో ఇదే గవర్నమెంట్ బీజేపీ అలాట్మెంట్ చేసింది. ఛత్తీస్గఢ్లో కొన్ని బాయిలు ఇచ్చారు, ఒరిస్సాలో కొన్ని బాయిలు ఇచ్చారు. నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ అప్పుడు కోరికే వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న సింగరేణి బాయిలకి ఎందుకు ఎగ్జామ్షన్? కాబట్టి సింగరేణి మైన్స్కి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి ఇప్పుడు మిగిలిన 2 బావులు మనకే ఇచ్చేసి గతంలో ఇచ్చిన మైన్స్ని కూడా క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఉంది. మేము ఎలక్షన్ కాగానే గవర్నమెంట్కి తెలియపరచాము ఇట్లా ఉన్నది కారణం. గవర్నమెంట్ కూడా రాసింది క్యాన్సిలేషన్కి, రాష్ట్ర ప్రభుత్వం కూడా రాసింది. రాష్ట్ర ప్రభుత్వం బేస్ ఏంటంటే ఇప్పుడు అడగడానికి క్యాన్సిలేషన్కి ఎల్లందు అనేది ట్రైబల్ ఏరియా, 1/70 యాక్ట్ ఉన్నటువంటి ఏరియా. కేంద్ర చట్టం ప్రకారం 1/70 యాక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఏదైనా మినరల్స్ తీయాలి అంటే అయితే గవర్నమెంట్ కంపెనీ తీయాలి, లేకపోతే ట్రైబల్ సొసైటీ తీయాలి. అక్కడ ట్రైబల్ సొసైటీ అంత పెద్దది లేదు కాబట్టి అరవిందో కంపెనీ ట్రైబల్ కాదు కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేసి సింగరేణికి ఇవ్వాలి. అట్లనే సత్తుపల్లిలో ఉన్నటువంటి మైన్ కూడా వాళ్ళు తీసేయడానికి అవకాశం లేదు. సత్తుపల్లిలో చుట్టూ ఆ మైన్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా సింగరేణిదే. వాళ్ళు ఓబీ పోయాలన్నా సింగరేణిలోనే పోయాలి. ఆ మట్టి సింగరేణి కనుక మట్టి పోయనీయకపోతే సింగరేణి కంపెనీ వాళ్ళకి ఆ బావి తీసే అవకాశమే లేదు. కాబట్టి ఆ మైన్ని కూడా క్యాన్సిల్ చేసి మనం తీసుకుంటే 4 మైన్స్ కూడా మనకు వస్తాయి. భవిష్యత్తులో కూడా ఈ సింగరేణిలో ఉన్నటువంటి కొత్తగా వచ్చేటువంటి మైన్స్, పివి నరసరావు మైన్ ఏదైతే భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ దగ్గర రాబోతుందో దానికి మనమే అన్నీ చేసాం. ఆ మైన్ని అట్లనే కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి పెనగడప మైను, ఎల్లంది దగ్గర ఉన్నటువంటి అవి కూడా రేపు భవిష్యత్తులో వేలంపాటు పెట్టకుండా సింగరేణికే ఇవ్వాలని మేము అడుగుతాము. అయితే ఈ గవర్నమెంటు సరే ఆ 2 క్యాన్సిలేషన్ గురించి రాశారు. వాళ్ళకు కూడా ఆ 2 మీద ఎందుకు వ్యతిరేకత ఉన్నదంటే ఒకటి కేసీఆర్ చెప్పిన వాళ్ళకి పోయినాయి కాబట్టి అది క్యాన్సిల్ కావాలని సహజంగా వాళ్ళు కూడా వాళ్ళు కూడా రాశారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వేలంపాటు పెట్టొద్దు, సింగరేణికే కేటాయించాలని కోరారు. మరి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఆ వేలంపాటకు పోకూడదు. ఆ వేలంపాట ఇనాగ్రేషన్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పోయిండు. అది కరెక్ట్ కాదని మేము భావిస్తాం. కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో దాని మీద నేను నిలబడి దానికి ఆ వేలంపాటను క్యాన్సిల్ చేసి సింగరేణికి కేటాయించాలని, అట్లనే కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ బిడ్డగా ఆ మైన్స్ని సింగరేణికే ఇవ్వాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అట్లనే ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలని నిర్ణయించాం. ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ రాష్ట్రంలోనే ఇది ఒక సంచలన విషయంగా మారింది. అన్ని మీడియాలు కూడా దీని మీద దాదాపు 15-20 రోజుల నుంచి బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ లోకల్గా దురదృష్టి ఏంటంటే ఇటు మేము ట్రేడ్ యూనియన్గా కావచ్చు, సింగరేణి కార్మికులుగా కావచ్చు, లేదా ప్రెస్ కూడా అంతగానంగా రాష్ట్రంలో స్పందించినంత అంతకంటే మనం ఎక్కువ స్పందించాలి ఇక్కడ వాళ్ళం కాబట్టి ఇప్పుడైనా మన అందరం బాగా స్పందించి ఈ మైన్స్ వేలంపాట క్యాన్సిల్ అయ్యి సింగరేణికి నామినేషన్ పద్ధతులు ఇచ్చే వరకు జరిగే పోరాట కార్యక్రమానికి మీ వంతు పూర్తి సహకారం మాకు అందించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కుప్పం శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వ్యవసాయ భూమి కావడంతో భూ వినియోగ మార్పిడి సబ్ డివిజన్ల కోసం టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1.80 లక్షలు లంచం డిమాండ్ చేశారు. గత నెల కుప్పానికి చంద్రబాబు వచ్చినప్పుడు విషయం వెలుగు చూసింది. లంచం తీసుకోవడం నిజమేనని తేలడంతో సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేశారు.
గోదార్ఖని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలన అందించే దిశగా నేటి నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేటర్ పరిధిలోని డివిజన్ బాటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ ఇందిరానగర్లోని కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, సంబంధిత అధికారులు ఉన్నారు. డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మన తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు రోడ్ 15 సంవత్సరాలు రోడ్ వచ్చి టీచర్ అమ్మా ఎంతమంది ఉన్నారు? నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్సీఎల్ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ తెలుసు. యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బు రావాల్సి ఉంది. డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా 100 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలువలు క్లీనింగ్, ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు, డ్రైనేజ్లు, అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు
అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ దళారుల వ్యవస్థ లేకుండా దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రయులైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.